మహాభారతంలో శ్రీకృష్ణుడు రాయభారిగా హస్తినాపురానికి వెళ్ళినప్పుడు జరిగినటువంటి ఒక సన్నివేశం మనకి ఏమని చెప్తుంది అంటే, భగవంతునికి కావలసింది అహంకారం కాదు, కేవలం నిశ్చలమైనటువంటి భక్తి మాత్రమే అని నిరూపిస్తుంది. కృష్ణుడు పాండవుల తరఫున రాయభారం మాట్లాడడానికి హస్తినాపురానికి వస్తాడు. కృష్ణుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి దుర్యోధనుడు ఎంతో విలాసవంతమైనటువంటి ఎన్నో రకరకాల పిండి వంటలతో కూడినటువంటి గొప్ప విందును ఏర్పాటు చేస్తాడు. కానీ శ్రీకృష్ణుడు ఆ విందును తిరస్కరిస్తాడు. దానికి కారణం ఏమిటి అని దుర్యోధనుడు అడిగితే కృష్ణుడు ఈ విధంగా చెప్తాడు. ఏమని? ఒకరి ఇంట్లో భోజనం చేయాలి అంటే రెండు కారణాలు ఉండాలి. ఒకటి, పెట్టేవాడికి తినేవాడి మీద ప్రేమ ఉండాలి, లేదా తినేవాడికి బాగా ఆకలైనా వేసి ఉండాలి. నీకు నాపై ఎలాగూ ప్రేమ లేదు, ఎందుకని? నీవు పాండవుల మీద పగతో ఉన్నావు కాబట్టి. నాకేమో అంత ఆకలిగా కూడా లేదు. పైగా అహంకారంతో పెట్టేటువంటి విందు కంటే భక్తితో పెట్టేటువంటి గంజి మొక్క మేలు. ఇక కృష్ణుడు దుర్యోధను యొక్క రాజప్రాసాదాన్ని వదిలిపోయి విదురుని ఇంటికి వెళ్తాడు. కృష్ణుని రాకతోటి విదురుడు ఆయన భార్య ఎంతో సంతోషిస్తారు, ఆనంద పరవశులవుతారు. విదురుడు ఆ సమయంలో ఇంట్లో లేడు. ఆయన భార్య కృష్ణుడు వచ్చేటువంటి ఆనందంలో కృష్ణుడు ఏమైనా ఆకలిగా ఉన్నాడేమో అని చెప్పేసేసి వడివడిగా ఇంట్లోకి వెళ్ళి అరటి పండ్లను తీసుకొచ్చి వలవడం ప్రారంభిస్తుంది. కృష్ణుని మీద ఉన్నటువంటి తన్మయత్వంతో ఆ పరమాత్మని చూస్తూ బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయింది. ఆ పరధ్యానంలోనే ఆమె అరటిపండు యొక్క లోపలి గుజ్జును తీసేసి కేవలం అరటిపండు తొక్కను మాత్రమే కృష్ణునికి తినిపిస్తుంది. శ్రీకృష్ణుడు గమనించాడు. అయినా కూడా ఆమె హృదయంలో ఉన్నటువంటి నిష్కల్మషమైనటువంటి ప్రేమను చూసి ఏమీ మాట్లాడకుండా ఆ అరటిపండు తొక్కలనే ఎంతో ఆప్యాయంగా అమృతంలాగా ఆరగిస్తాడు. ఇంతలోనే వీరుడు ఇంట్లోకి వచ్చాడు. భార్య చేస్తూ ఉన్నటువంటి పనిని చూశాడు, కంగారు పడ్డాడు. ఏం చేస్తున్నావు? స్వామికి తొక్కలు తినిపిస్తున్నావా అని భార్యను గద్దిస్తాడు. దానికి సమాధానంగా కృష్ణుడు విదురునితో ఈ విధంగా అంటాడు. విదురా, ఆపు. ఆమె నాకు పెడుతున్నది అరటిపండు తొక్కలు కాదు, అమృతం లాంటి భక్తిని. ఆ దుర్యోధనుడి ఇంట్లో షడ్రసోపేతమైన విందు తిన్నా కూడా నాకు ఇంత తృప్తి లభించేది కాదు. ఇక్కడ నాకు దక్కింది భోజనం కాదు, మీ యొక్క ప్రేమ అనురాగాలు. చూసారా? ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం ఏందంటే, భగవంతుడు ఎప్పుడూ కూడా మన దగ్గర ఉన్నటువంటి సంపదను, గొప్పతనాన్ని ఇవేమీ చూడడు. మనము ఇచ్చేటువంటి చిన్న వస్తువైనా ఎంతో ప్రేమతోటి, భక్తితోటి ఇస్తున్నామో అది గమనిస్తాడు. భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. భక్తితోటి ఒక ఆకు, ఒక పువ్వు లేదా ఒక పండు, అదేమీ లేదు,
కొంచెం నీరు ఇచ్చినా కూడా నేను సంతోషంగా స్వీకరిస్తాను అని చెప్తాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.